So Nyasa is a very important integral part of ఇది చెప్పాక తెలుగులో చెప్తాను. Is an integral part of imbibing or invoking divine into us in different parts of our body. So why do we have to do Nyasa? It is because most of the times when we sit to do any kind of mantra japa or a stotra or a prayer, it always starts with a vinyogaha and then dhyana sloka of how the Divine Mother stays, and then followed by nyasa, then digbandhana, and then the stotra or the mantra, and then ends with digvimokaha, followed by nyasa or nyasa followed by digvimokaha. This will be the usual sequence of any stotras or mantras written by our rishis, seers, prior to Adi Shankaracharya. Okay, when you look at your Puranas and all those slokas. So మనం ఏదైనా ఒక శ్లోకాస్ మంత్రాస్ చూసామంటే అది వినియోగ స్టార్ట్ అవుతుంది, ధ్యాన శ్లోకంతో స్టార్ట్ అవుతుంది, అదైనాక న్యాసస్ వస్తాయి, అదయ్యాక దిగ్బంధన స్టేట్మెంట్ వస్తుంది, ఆ తర్వాత మూల మంత్రం వస్తుంది, అదైనాక తిరిగా న్యాస చేస్తాం, తర్వాత దిగ్విమోకహ చేస్తాం, లేదంటే దిగ్విమోకహ చేసి న్యాస చేస్తాం. ఇది స్టాండర్డ్ గా ఫార్మాట్. ఎనీ మంత్ర జపము ఇది లేకుండా చేసాము అంటే ఏమవుతుంది అనే దానికి మీకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్తాను అనమాట. సో జస్ట్ ఒక 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 ప్రాక్టీస్. ఓకే, మీరందరూ ఇప్పుడు ఇంత బ్లెస్సింగ్ తీసుకున్నారు కాబట్టి, ఆల్రెడీ గ్రాటిట్యూడ్ స్టేట్ లో ఉన్నారు కాబట్టి, నేను ఒక చిన్న మంత్రం ఊరికే మీకు అందరికీ దుర్గాయై నమః, ఓకే, బీజమంత్రాలు లేని మంత్రం దుర్గాయై నమః, దీన్ని మీరు ఒక 5 minutes చాంట్ చేయండి. ఒక మేబీ ఒక నేను చెప్పేదాకా 1 minute 2 minutes. ఓకే, సో అందరూ please close your eyes. This I'm giving you a live experience on how why nyasas are important than doing all the other classes. So the moment I tell you, please, now that you are vibrating at a better energy spaces because of the gratitude the blessings have evoked, I would directly get into. See, I'm giving you a context. Okay, there is a gratitude that you have raised. Okay, and then you are doing the mantra japa. So ప్లీజ్ దుర్గాయే నమః అనేది, ఇందులో బీజాక్షరం ఏమీ లేదు, నో బీజాక్షరం, జస్ట్ ఏ ప్రాక్టీస్. సో దుర్గాయ నమః అనేది ఒక 2 minutes. ఓకే, అందరూ కళ్ళు మూసుకొని క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ చాంట్ దుర్గాయే నమః వితౌట్ మూవింగ్ యువర్ లిప్స్, సైలెంట్లీ ఇన్ యువర్ మైండ్. Stop.
ఓకే. ఇప్పుడు ప్లీజ్ రేట్ యువర్ ప్లీజ్ రేట్ యువర్ concentration. Okay, how much was your concentration level? On 10 is high, 1 is low. So 10 వచ్చి చాలా హై కాన్సన్ట్రేషన్, 1 వచ్చి లో కాన్సన్ట్రేషన్. అలాంటి పరిస్థితిలో ఏంటి మీ యొక్క ఫోకస్ లెవెల్ అనేది రాసుకోండి. ఓకే, నేను 10 అంటే ఒక్క నిమిషం కూడా నేను కాన్సన్ట్రేషన్ వదలకుండా మొత్తం సేపు నేను ధ్యానించగలిగాను అంటే 10. నాకు అక్కడ పోతోంది వస్తోంది, పోతోంది వస్తోంది, పోతోంది వస్తోంది నా కాన్సన్ట్రేషన్ అంటే అది మీ నెంబర్ ఎంతైతే అంత. ఓకే, యా, మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్ అమ్మా. ఓకే, సో ఇప్పుడు ఇది మన నార్మల్. సో గ్రాటిట్యూడ్ ప్లస్ మెడిటేషన్. సో రేపు మీరు ఇదే వితౌట్ గ్రాటిట్యూడ్ మళ్ళీ ట్రై చేయండి. ఎవరెవరు 8 అని చెప్తున్నారో, ఇఫ్ యు ఆర్ ardent meditators then it's fine, but if you are not an ardent meditator, try this exercise saying with no gratitude, just close your eyes and just start chanting on a mantra. What would be your concentration level? Okay, so then you will understand 3 things. With gratitude, then do meditation. What would usually your concentration levels are. No gratitude, just directly into meditation. What is your concentration level? Gratitude plus nyasa plus meditation. What is your focus level? No gratitude, just nyasa plus meditation. What is your focus level? ఓకే, ఎందుకంటే దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. సో ఒక కాంబినేషన్ ఏం ట్రై చేస్తారు, గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్ చెప్పుకుంటారు. నా జీవితంలో వీళ్ళు ఉన్నారు, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ప్లస్ మెడిటేట్ చేస్తారు. ఫోకస్ ఎంత ఉంది అది ఒకసారి చూడండి. రెండో రోజు నో గ్రాటిట్యూడ్, జస్ట్ డైరెక్ట్ గా కూర్చొని నేను ఈరోజు మెడిటేషన్ చేసుకుంటాను, కూర్చొని కళ్ళు మూసుకుంటారు. ఎంత మీ ఫోకస్ ఉంది. ఓకే, 3 గ్రాటిట్యూడ్ ప్లస్ గ్రాటిట్యూడ్ వద్దు, న్యాస ప్లస్ మెడిటేషన్. ఫోకస్ ఎంత ఉంది. ఓకే, గ్రాటిట్యూడ్ ప్లస్ న్యాస ప్లస్ గ్రాటిట్యూడ్ న్యాస చేసి తర్వాత మెడిటేషన్, ఎంత ఫోకస్ ఉంది. 4 కాంబినేషన్స్. ఓకే, ఇది మంత్ర జపాకి మాత్రమే. ఇంకా నాకు ఇంకొక వేరియేషన్ కూడా ఇవ్వండి అమ్మా అనేటట్టుంటే బబుల్ ర్యాప్, గ్రాటిట్యూడ్, దెన్ న్యాస, దెన్ మెడిటేషన్. అప్పుడు ఎంత ఉంది మీ ఫోకస్. దిస్ ఇస్ ద 5th కాంబినేషన్. 5 రోజుల్లో చెప్తారు నాకు అందరూ. ఏమి సో you know the difference between each states. So today make a note. Today you did gratitude. Did you all do gratitude? Did you actually all feel like you are pearls? సో మనసంతా హ్యాపీ అనిపించింది కదా, దట్స్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ నౌ ప్లస్ డూ ఇట్ విత్ నౌ. ఇప్పుడు మీరు మెడిటేట్ చేశారు ఒక 2 నిమిషాలు. టైమింగ్ కూడా నోట్ చేసుకోండి, 2 minutes 1 minute వాట్ ఎవర్ దట్ మినిట్ ఇస్. ఓకే, హార్డ్లీ 1.5 minutes చేశారు ఇప్పుడు, అంతే. ఎంత ఫోకస్ వచ్చింది. ఓకే, 1 ఉండొచ్చండి, 2 వచ్చండి, 8 ఉండొచ్చు. ఎవ్రీబడి ఇస్ డిఫరెంట్, సో ప్లీజ్ డోంట్ కంపేర్ వన్ విత్ అదర్. ఓకే, ఆరెంజ్ అండ్ యాపిల్, దో ఫ్రూట్స్ కాంట్ బి కంపేర్డ్. Isosceles triangle, scale and triangle can't be compared even though they are triangles. Okay, so అందరూ క్లాస్ లో ఉన్న అందరివి వేరే వేరే స్పిరిచువల్ లెవెల్స్ ఉంటాయి. నోబడి కెన్ బి కంపేర్డ్. సో ఇక్కడి నుంచి ఇప్పుడు న్యాస చేస్తాం. న్యాస అంటే ఏంటి అంటే మనము ఆ డివైన్ మదర్ యొక్క ధ్యాన శ్లోకాన్ని మన బాడీ పార్ట్స్ లోకి ఇన్వోక్ చేసుకుంటున్నాం. న్యాస ఈజ్ ఏ small act of invoking divine mother's presence, her tools, virtues, her essence into our body parts. In certain body parts, in the whole of body parts, in most important body parts.
Okay, why? The essence of any mantra siddhi is you and the mantra devata combining into one. In other words, Jivatma and Paramatma becoming one is what we call as mantra siddhi. And when mantra siddhi happens, you enter into an eternal state of Satchidananda. Nothing can perturb you in that state. So that's what Mother is trying to teach me with this sun experience. That neither sun, neither winter, neither rain should perturb you in make or your headache should perturb you in reciting the mantra with exact ucharana and lack of no focus. You have to be as focused on me and and enjoy my presence in the havan. Though there is sun, though it is burning, though you have back pain, though you have whatever that is. That is what is the training I'm going through. Okay, ma? So, in that same way, each one of you will also go through such kind of trainings at your later state of spiritual ascensions. Okay? So, at this point, this is all why? Because when I get into that state, not just in meditation, but also not just in the states of materialistic positions, but also in the phase of uh, bhutas, pancha bhutas. Okay, be in the water, be in the cold, be it in the sun, rain, wherever, I may still be able to maintain that focus. Why? Once I enter to that focus level of zone, that is where I and my divine can get more together. That's why we get headache, because the download is happening to integrate us into that levels of states. Okay. So it all happens for you also. No, you are just 2 steps at the back and 1 step ahead. There is no big gap. So as a start step, what we are doing, we are trying to invoke that energy into me by doing the step 1, which is nyasa. It looks very simple, but very, very powerful if you know the internal meaning of it. మంత్ర దేవత మీరు ఒకటి అయిపోయారు అంటే దాన్ని మంత్రసిద్ధి అంటారు. మంత్రసిద్ధి వస్తే ఏమవుతుంది? సచ్చిదానందం స్టేట్ లోకి ఎప్పుడూ ఉంటాం. అంటే ఏంటి? ఏడుపు వచ్చినా, బాధ వచ్చినా, గాలి వచ్చినా, వర్షం వచ్చినా, ఎండొచ్చినా, ఇంకోటి వచ్చినా, ఇంకోటి పోయినా, ఒకలాగా మాట్లాడినా, ఇంకోలా మాట్లాడకపోయినా, ఒకటి వచ్చినా, ఒకటి రాకపోయినా, ఏది కూడా పర్టర్బ్ చేయకుండా స్థిరంగా ఉండే ఒక స్టేట్. అది అందరికీ అంత సులభంగా ఒక 1,00,000 జపమో, ఒక 2,00,000 జపమో, ఒక 10,00,000 జపమో చేయంగానే వచ్చేస్తది అనుకోవడం మన భ్రమ. రిక్వైర్స్ సాధన. ఆ సాధన చేయడం కోసం అని చెప్పేసి మనకి అన్ని చెప్పిస్తారనమాట. అలాంటి చేసే ప్రాసెస్‌లో ఏంటి మొదటి స్టెప్ ఏంటి అంటే ఈ న్యాస అన్నమాట. చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓహ్! ఇంతేనా, అంగుష్టాభ్యాం నమః, తర్జనీభ్యాం నమః అని చదవడమేనా? అంతేనా? ఓహ్! ఈజీ అనుకుంటాం. కానీ దాని యొక్క అర్థం తెలుసుకొని చేశాము అంటే దాంట్లోనే ఒక వరల్డ్ ఉంటుందన్నమాట. ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. ఏంటది అంటే, when you say అంగుష్టాభ్యాం నమః, so when you are saying I roll my, first let us understand the context, then we can do the signs. సో అంగుష్టాభ్యాం అంటే ఏంటి అంటే, నేను అంగుష్టం అంటే థంబ్. సో నేను థంబ్ అని ఇలా ఎప్పుడు చెప్తాను? నేను లీడర్ అని చెప్పడానికి నేను థంబ్ అని చెప్తాను. అవునా? సో నాది, నేను, నా అని చెప్పడానికి, నువ్వు అని చెప్పడానికి ఫింగర్ చేస్తాం. నా అని చెప్పడానికి నేను లీడర్, నాది, నా ఇష్టం అని చెప్పడానికి నా థంబ్ చూపిస్తాను. సో నేను థంబ్‌ని అంగుష్టాభ్యాం. సో ఐ సే థంబ్ బికాజ్ ఐ సే వెన్ ఐ హావ్ టు సే ఐ యామ్ లీడర్, I am the boss. Me, who is the boss here? It's me. Okay, I don't say me like this, I'll say like this, right? So when I have to tell about me, I tell using my thumb. So when I say Angushtabhyam Namaha, I am offering this to Divine Mother. So where is me here? And when there is no me, is everything. Because this is where Divine is, not here. సో ఈ అంగుష్టాభ్యాం అనే దాంట్లో ఈ అంగుళీయకమని అనే ఈ తంబు అంటే ఈగో, విచ్ ఈస్ మై ఈగో.
ఫాల్స్ ఐడెంటిటీ, నేను ఇది అని చెప్పుకునే, నాది ఇది, నాకింత, నేనంటే ఇది, నా భయాలు, నా పెళ్లి, నా ఉద్యోగం, ఇంకోటి, నా బాధలు, నా నెగెటివ్, నా కష్టపష్టాలు, నా నా నరకం, నా జీవితమే నరకం. నేను, సెల్ఫ్ ఇంపార్టెన్స్, ఫాల్స్ ఐడెంటిఫికేషన్, వయసెస్, సంస్కారాస్, పాత జన్మ కర్మలు, ఇంకా ఎన్ని చేయాలా, ఇంతేనా, అంతానా, ఇప్పుడేనా, వయసెస్, ఇప్పుడు చేయకూడదా, కదమ్మా నేను చిన్నపిల్లోని కదా, వయసెస్, 20 ఏళ్లకే అంతా చూసేస్తే ఇంక 40 ఏళ్ళకి ఏం చూస్తానంటారు చూడండి, అతడు సినిమాలో లాగా. 20 ఏళ్లకే ఇప్పుడు నన్ను దుర్గా సప్తు చదివిచ్చేస్తావా అమ్మా అంటే, 60 ఏళ్ళకి నేను ఏం చేస్తాను అంటే, ఏమో మీకేం తెలుసు, మీరు ఋషులైపోతారేమో, అది అవ్వాలని ఉంటే ఋషులైపోతారు, ఏముంది, సింపుల్. అలా అదన్నమాట ఇది. ఆ కంబుని నేను లేదు అనుకుంటే ఏమవుతా, నేను అనేదే లేదు, నా అనేది నా నుంచి సెపరేట్ చేసుకున్నాను అంటే మిగిలేది ఎవరు, శూన్యం. శూన్యంలో ఎవరున్నారు, భగవంతుడు, సృష్టి. అది ఈ యొక్క దాని యొక్క అర్థం. ఈ జీవితం అంతా మనం ఇంకా ఏదో చేయాల్సిన పని లేదు. దీన్ని క్లోజ్ చేసుకోగలిగితే చాలు, ఏకమైపోతాం భగవంతుల్లో. సో అలా చేయాలి అంటే అంగుష్టాభ్యాం నమః. సో అందుకే నా భగవంతుడితో నేను నా ఫింగర్ని, ఇది ఒక సింబల్ అంతే, దీంట్లో దానికన్నా పెద్ద మీనింగ్ అయితే నాకు తెలిసినంత వరకు లేదు. యు రోల్ యువర్ pointing finger from the base from the root to the base. ఓకే, ఇది టిప్ అనుకుంటే ఫ్రమ్ ద బేస్ టు ద టిప్. ఓకే, రోల్ చేస్తాం, ఇది అంగుష్టాభ్యాం. తర్వాత పాయింట్ చేస్తాం, నువ్వు, నీది, you did this to me, you are the culprit, because of you I am like this. If you won't be like that, my life won't be so. If situation was not like that, if my father was not like that, if my husband was my wife, or if my ancestral curse was not there, maybe I would have not been like this. So you అనేదాన్ని మళ్ళీ రోల్ అవుట్ చేసి, ఒకవేళ నేను డివైన్ పాత్కి వెళ్ళాలి అంటే divine mother has to show me a way. If this is not, pointing is not the way, what is the way? Divine mother has to show me that way. సో మీరు ఒకవేళ ఎవరికైనా చెప్పాలి అనుకోండి, బాబు ఈ పలానా దియచ్చు ఎక్కడ వస్తుంది అని, వాట్ వుడ్ యూ సే ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ? నౌ దట్ వీ హ్యావ్ గూగుల్ మ్యాప్స్ ఫైన్, బట్ prior to it, or even sometimes when someone asks you where do you have to go, when I have to go to there, you use your pointing finger to point and say just take a turn and then go right and straight, and then that's where you get your place. So what is that you're trying to do when you're pointing it? You're telling that person the path that they may have to go to reach the destination that they would want to go in the easiest and the best way possible. So when you are saying your Tarjini Bhyam, you are asking Divine Mother to stop blaming others for my things, for my life, because I am the cause in this matter. Without my, say, a pendulum don't vibrate on its own. So there should be a force that moves the first pin of the ball so that it moves eternally. And that ball is your force. So I am the cause in my matter, all my problems. So I forget it, and I seldom remember it, and I often blame others for my misfortunes. Or I don't respect people in my family or life because of the consequences that I have to face because of that misfortune or act of that person. So I'm asking Divine, help me to stop blaming others and help me realize I am the cause in the matter by pointing. So give me that guidance. You be the guide to hold my hand and show me the path to navigate so that my ego becomes null, or I conquer my ego, or I separate my I-ness with
the real me. Okay, I and me are different, so both have to. So when that self significance goes away, what is remaining is purity, humility, humility. So same way, Tarjani Bhyam is to be rolling from the tip to the pointing finger. So all the finger I'm activating with Divine Mother's energy. Okay, so that's Tarjani Bhyam. So there is a Bijamanksha. Usually Tarjani Bhyam is preluded with a Bijakshara or a small phrase of Divine Mother's mantra. So with that mantra power, I am activating my whole of my pointing finger. ఓకే, సో తెలుగులో ఎప్పుడైనా మనం ఏదైనా చెప్పాలి అనుకుంటే, ఎవరైనా ఎవరి గురించి అయినా చెప్పాలి అనుకుంటే, మనము చూపుడు వేలుతో వీళ్ళ వల్ల నేను ఇలా అయ్యాను, వీళ్ళ వల్ల నేను ఇలా అయ్యాను, వీళ్ళ వల్ల నేను ఇలా అయ్యాను, ఇది వీళ్ళు ఇలా కాకుంటే నేను ఇలా ఉండేవాళ్ళు కాదు, వీళ్ళు ఇలా చేసిపోయింటే నేను ఇలా ఉండేవాళ్ళు కాదు, వీళ్ళ వల్లే నాకు ఇంత ఫ్రీడమ్ లేదు, వీళ్ళ వల్లే నాకు జాబ్ లేదు, వీళ్ళ వల్లే నాకు పెళ్లి కావట్లేదు, వీళ్ళ వల్లే నేను అప్పుల పాలైపోయాను, వీళ్ళ వల్లే వీళ్ళ నిర్లక్ష్యం వల్లే నేను ఇలా తయారయ్యాను, ఇలా కాకుండా ఉంటే ఇలా. సో ఐదర్ నా గురించి నేను తిట్టుకుంటా, లేకపోతే పక్కన వాళ్ళ గురించి తిట్టుకుంటా. సో నా అనుకునేటప్పుడు నా నుంచి నన్ను సెపరేట్ చేసుకోవడమే మన అంగుష్టాభ్య. కానీ ఈ పక్కన వాళ్ళ వల్ల నేను ఇలా అనే ఒక పాయింట్ చూసారు, ఆ పక్కన వాళ్ళ వల్ల, పర్సన్ వల్ల, థింగ్ వల్ల, సర్కమ్స్టెన్స్ వల్ల, ఈ పక్కన వాళ్ళ వల్ల మనం అవుతాము అనేది మన ల్యాక్ ఆఫ్ విజ్డమ్ అన్నమాట. మనము ఒక పెండులం బాల్ అనుకుంటే, ఆ పెండులంది ఫస్ట్ బాల్ మూవ్ చేయాలి అంటే ఒక ఫోర్స్ అండ్ మొమెంటం కావాలి, దాంతోనే అది మూవ్ అవుతుంది. సో ఈ ఫోర్స్ అనేది మీ యొక్క అన్ఫినిష్డ్ కర్మ నుంచే వచ్చిందన్నమాట. ఆ కర్మ ఈ మూమెంట్ ని ఇస్తుంది. సో పక్కన వాళ్ళు మీకు ఏం చేస్తున్నారు అనే దానికి నిదర్శనం, మీరు పక్కన వాళ్ళకి ఆల్రెడీ ఎంత బాధ పెట్టారో ఆ ఎనర్జీతో వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని బ్యాన్ చేస్తున్నారు. బికాస్ ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు న్యూటన్ వారు. సో మనం ఎంత గట్టిగా కొడితే వాళ్ళు మనకు అంత గట్టిగా కొడతారు అన్నమాట. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఈరోజు మనం కొట్టించుకునే స్టేట్ లో ఉంటున్నాము అంటే, మనం ఒక లైఫ్ లో బాగా వాళ్ళని నాకుంది కదా ఛాన్స్ అని చెప్పి ఇరగొట్టేస్తుంటాం అనమాట. అందుకని వాళ్ళు మనల్ని ఇప్పుడు ఇరగొట్టుతున్నారు. సో ఆ ఇరగొట్టించుకోవడంలో మన మూమెంట్లు. సో ఎట్లయితే చిన్నగా పైన పెండులము ఆపుతూ ఉన్నామంటే ఫోర్స్ అందుకుంటుంది అనమాట. ఎప్పుడు పెండలం ఇలా స్టార్ట్ అవుతుంది, కానీ కొంచెంసేపు అయ్యేసరికి ముందుకు పోతుంది, మళ్ళా ముందుకి ఆగిపోతుంది. సేమ్ అలానే మీరు ఇప్పుడు ఇలా ఉన్నారా, ఇలానే ఉన్నారా అనేది మీ ఎన్ని లైఫ్స్ మీరు ఆల్రెడీ ఈ ప్రాబ్లంతో లీడ్ చేసేసి లెసన్ నేర్చుకోలేదు, అంత ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటుంది అనమాట మీ యొక్క ఆసిలేషన్. సో ట్రజెక్టరీ అంటారు కదా, ఇంత నుంచి ఇంత ఉందమ్మా అంటే బాగా ఇన్ని జన్మలో ఆ డివైన్ మదరు ఫాదరు లెసన్స్ చూపి నేర్చుకో, వీళ్ళతో ఇలా అంతా ఉంది అని చెప్తే మీరు అది ఇగ్నోర్ చేయకుండా దాన్ని నెక్స్ట్ అని ఎక్కడైతే ఇగ్నోర్ చేసేసారో, ఇప్పుడు అది కంట్రోల్ చేయకుండా ఉండడం కోసమని పెద్దగా ఆసిలేటర్ అవుతుంది అనమాట మీ ప్రాబ్లం. సో దట్ ఇంక దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. సో అలాంటి పరిస్థితిలో ఉండే ఆసిలేషన్ లో ఇక్కడ ఇట్లా చూపిస్తూ ఉంటే ఇంకా పెద్దదవుతుంది నెక్స్ట్ లైఫ్ నుంచి, ఇంకా ఇప్పుడు కూడా దాని నుంచి మళ్ళీ తగ్గించుకోవాలి. మన ఆసిలేషన్స్ స్వింగ్స్ అంతా జీరో అయిపోవాలి అంటే వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ యాక్సెప్ట్ దట్ నేను పక్కన వాళ్ళు నన్ను ఎంత బాధ పెడుతున్నారో బహుశా దాని ముందుకు మూల కారణం నేనే కావచ్చు అయిందచ్చు. నా వాళ్ళు నేను చేశాను కాబట్టి పక్కన వాళ్ళు నాకు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకేం పనిపాట్లేదా? ఉండదుగా. సో అలా ఉందేమో. ఆర్ ఇప్పటి వరకు నేను వాళ్ళకి ఏమి షేర్డ్ పాస్ట్ లేదు, కానీ ఈ జన్మలోనే ఫస్ట్ లైఫ్ మనం కలుసుకున్నాం, కానీ వాళ్ళని చూస్తే నాకు ఎందుకో కోపంగా ఉండాలి అనిపిస్తుంది. మేబీ అది డివైన్ డిజైన్ కావచ్చు. సో డివైన్ డిజైన్ లో ఉన్నప్పుడు మనం కూడా విలన్స్ అవుతాం అనమాట. కొన్నిసార్లు మనమే పక్కన వాళ్ళని తిడతాము, మనం కూడా వాళ్ళతో బాగా పరుషంగా మాట్లాడతాము, మనం కూడా వాళ్ళతో గట్టిగా అరుస్తాము, నెగ్లెక్ట్ చేస్తాము, అది ఇది. సో బోత్ వేస్ అవుతుంది అనమాట. 2 వే స్ట్రీట్ ఇది. ఎప్పుడు కర్మ అనేది ఎప్పుడు 1 వే స్ట్రీట్ కాదనమాట, 2 వేల నుంచి ఉంటాయి అనమాట. సో ఇలా ఓన్లీ 1 వే అని ఉంటాయి కదా కొన్ని రోడ్లకి, అలా కాదనమాట, 2 వేస్ వస్తాయి అనమాట. సో నేను నీకు చేస్తే నువ్వు నాకు చేస్తే అట్లా. సో అలాంటిటప్పుడు ఈ పాయింట్ చేస్తూనే ఉంటే ఎప్పుడు మనం ఇది నేను కూడా అంతే జవాబుదారీ ఈ యొక్క సంఘటనలో
నాకు నేను ఇప్పుడు వాళ్ళు నాతో ఎలా ఉన్నారో దానికి నేను కూడా ఈక్వల్ బాధ్యురాలు ఆర్ బాధ్యుడు ఏమంటారు బాధ్యురాలు బాధ్యుడిని అంటారు బాధ్యుడు ఓకే అని ఎప్పుడు మనం తెలుసుకుంటాం. అందుకని ఈ జ్ఞాత చెప్పేటప్పుడు వీసే ఓకే మా ప్లీజ్ హెల్ప్ మీ, నేను నా పాయింటింగ్. ఇంకోటి ఏంటంటే మనం దారి కావాలి అంటే ఏం చెప్తాము, ఇక్కడి నుంచి ఇక్కడ పోండి, ఇటు నుంచి ఇటు పోండి, ఇటు నుంచి ఇటు చేస్తే కలిసిపోతారు అని చెప్తాం. సో ఈ పాయింటింగ్ ఫింగర్ తో మనం డైరెక్ట్ చేస్తాం. సో నాకు తెలుసు కాబట్టి నేను పాయింట్ చేస్తున్నాను కదా. సో అలానే డివైన్ మదర్ చెప్తున్నాం, నీకు తెలుసు నా జర్నీ ఎక్కడుందో, నేను ఎలా వెళ్తే నా నా ఒక్క ఈ ఆసిలేషన్స్ నుంచి తగ్గించేసేసి వీళ్ళకి నాకు కర్మ పోయేసి వాళ్ళుగా పోతారు, నేను నా మటుగా వెళ్తాము అనే పొజిషన్కి రావాలి అంటే ఏం దారి నాకు తెలియట్లేదు, సో నాకు దారి చూపించమ్మా అని చెప్పడానికి యూస్ తజనీభ్యాం నమః. ఎందుకంటే ఆవిడకి నోవాలి కదా, ఆవిడకి అంతా తెలుసు, సర్వాంతర్యామి అంటాం కదా అమ్మని మనం స్వామిని. సో దే నో ఎవ్రీథింగ్. వాట్ ఈస్ ద బెస్ట్ పాత్ పాసిబుల్, వాట్స్ ద ఫాస్టెస్ట్ అండ్ ద బెస్ట్ పాత్ పాసిబుల్. మనం ఏదైతే ఇంజనీరింగ్ లో లెక్కలు వేసుకొని చదువుకున్నామో షార్టెస్ట్ అండ్ ద హాస్టెస్ట్ పాత్స్ అని, ఆర్ మేబీ బిఫోర్ ఈవెన్ నాకు తెలియదు ఎప్పుడో చదువుకున్నాము, కానీ ఎప్పుడో చాలాసేపు చదువుకున్నాం కదా ఈ యొక్క ఫాస్టెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ అన్నట్టు. ఏదో గుర్తు రావట్లేదు వర్డ్స్, కానీ ప్రాబబిలిటీ థియరమ్స్ ఇవన్నీ చదువుకున్నాం కదండి, అలాంటివన్నీ ఇందులోనే ఉన్నాయి అన్నమాట. సో అలాంటివన్నీ మనకి అమ్మ నువ్వు చూపించు, సో దట్ నా సక్సెస్ రేట్ అనేది మాక్సిమం అయిపోతుంది అని చెప్పడం కోసం వీసే తజనీప్య. సో షీ పాయింట్స్ ద పాత్ అండ్ ఐ in that process let go of this thought process that I have, that somebody has done something to me or someone has done something to me or because of this I am like this, వీడి వల్ల ఈమె వల్ల ఈ సంఘటన వల్ల నేను ఇలా ఉన్నాను, అవసరం లేదు కదా. సో అలా అన్నమాట. అంటే వీళ్ళతో అణిగణిగి ఉంటేనే నాకు బతుకు అని ఉందనుకోండి ఒక లైఫ్ లో. సో ఈ లైఫ్ లో నేను ఎవరిని నా ఓన్ డెసిషన్స్ తీసుకోను అనమాట. ప్రతి దానికి నేను పక్కన వాళ్ళని అడిగి వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను లైఫ్ లీడ్ చేస్తాను అన్నట్టుగా ఉంటాను. ఎందుకంటే ఆ టైంలో నేను ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకుంటే ఐ ఫెయిల్డ్. సో ఐ థింక్ ఐఎమ్ యూస్లెస్ ఇన్ మేకింగ్ డెసిషన్స్. సో దిస్ లైఫ్ ఆల్సో ఐ విల్ ఫోర్స్ మై సెల్ఫ్ టు బి not making decisions but always following the decisions. So for those people the lesson is to stand in their power and start making decisions of their own. Simple. Or the other way around అన్నమాట. ఎవరైతే ఇంతకు ముందు క్వైట్ గా ఉన్నారో now they have to start taking. ఎవరైతే ఎప్పుడు బాసీగా ఉన్నారు without having empathy for them, ఈ లైఫ్ లో they have to learn to become a little more cautious about what other people will think. దానికే మధ్యమాభ్యాం నమ వచ్చింది. When you roll your finger and say Madhyamabhyam Namaha, what I was telling was, in some lives, had you been harsh, you would have taken a call that no, I shouldn't be so, I should be very gentle with people. So in this life, you're so gentle, and then you keep questioning yourself that I'm so gentle, I'm so soft. Why all people pounce on me, attack me for no fault of mine? Because you're not taking your own stand. Why? What's the fear for you to have that stand? Because in that life, you took a stand and you lost people. So in this life, you're too clingy to people and you have fear of losing if you stand on your word or say. So you always will follow, you always want to listen, but never want to challenge. But internally, you do have this feeling that I'm always not taking my decisions and calls. I don't have freedom. I lack ABCDFGH. And then I say, వీరవల్లే దో వీళ్ళున్నారే, ఈ చిన్నోళ్ళు ఉన్నారే, పెద్దోళ్ళ ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకోలేరు టైప్ లో ఆల్వేస్ బ్లేమ్ అదర్స్ అనమాట. దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్స్ టు ఆల్ ఆఫ్ us. సో అలాంటి విషయాల నుంచి మనకి విముక్తి కలిగి ఏం చేయాలి అంటే, ఆ లైఫ్ లో మనం హార్ష్ గా ఉన్నాం అనే అర్థం ఈ లైఫ్ లో టూ సాఫ్ట్ అయిపోయి డోర్ మ్యాట్స్ అయిపోవాలని కాదు. ఆ లైఫ్ లో నేను డోర్ మ్యాట్ ఉన్నాను కాబట్టి నేను సింహగామిని అయిపోయి ఆ సినిమాలో నరసింహ లాగా నేను 24 సంవత్సరాలు లోకంలో చీకట్లో ఉండి నేను ఫుల్గా చేస్తాను అని చెప్పి ఈ లైఫ్ లో నువ్వు కూర్చుంటావా కూర్చున్నావు అంటే, లేకపోతే కాళ్ళు ఎరక్కొట్టేస్తాను అనే టైప్ లో డామినెంట్ అయిపోతాం అనమాట, మైక్రో మేనేజర్స్ అయిపోతాం. సో ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్ కి రెండు తప్పులే డివైన్ యాంగిల్లో. ఎందుకని ఆ లైఫ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సఫరింగ్,
life is coming from revenge. So suffering or revenge is not the essence of life. Balance is the essence of life. దానికని మధ్యమాభ్యాం చెప్తున్నా. So in that life, I was too harsh. In this life, I'm too soft. Both are not true. The goal of divine alignment is to be balanced, to claim your light. So we do Madhyamabhyam to say, Amma, help me to attain balance. That's one interpretation. The second is, the middle finger is usually the half of the rest two. Without it, nothing works. So to help us understand that I have two things ahead, I too have two things behind me, but I still am important. I am the most important. So pratisari first vachinolle leaders kaadu. Do you understand? If you see the shape of our palm, ఇది మధ్యగా ఉంటుంది కానీ ఇది అన్నిటికన్నా పొడుగుంటుంది. సో మనం ఏమనుకుంటాం, ఫస్ట్ ఉంటేనే అన్నిట్లో ఐ విన్. If I have only I come first, I win. So that is my perpetual need to win. So I want to be first. But what is the reality is not where you are placed. With whatever you have, with whatever balance you are attaining, how heights you can reach. So in your quest to be first, you're forgetting to be the balanced self, which can actually take you to heights rather than thinking I have to be first in my own head. So using my ego, what I am, is not. చూడండి, అన్నింటిలో కన్నా ఏది పొట్టిగా ఉంది? Not my little finger, actually, my thumb. Look at my placement. So for anybody, it would be the same. మీరు ఇలా పెట్టుకుంటే మీ తంబే అన్నిటికన్నా తక్కువ అనిపిస్తుంది మీ లిటిల్ ఫింగర్ కన్నా. ఎందుకంటే ఈగో when I take actions from my ego, I'm always so. But when I take actions from my balanced self, I go highs. This is the second interpretation. సో మనం అనుకుంటాము, నా ఈగోతో చేస్తాను, నేను కష్టపడతాను, చాలా కష్టపడతాను అంటూ ఆత్రం పడిపోయి అది చేసి ఇది చేసి నేనేదో ముందుకెళ్ళిపోవాలని ఆశపడతాను. మన ఆశే అడియాస. ఎందుకంటే చూడండి, అన్నిట్లో కల్లా ఏది స్మాల్ ఫింగర్? ఇదే. మనం చిన్న ఫింగర్ అనుకుని ఇది అనుకుంటాం, కానీ యాక్చువల్లీ ప్లేస్మెంట్ చూడండి, అందరు ఇలా చూసుకోండి, అన్నిటికన్నా చిన్నగా ఉండేది మన తంబు ప్లేస్. ఇలా చూసుకున్నాము అంటే. సో తంబుతో చేసేది ఏంటి? ఈగో బేస్డ్ యాక్షన్స్, పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన పాస్ట్ కార్మిక్ యాక్షన్స్ వల్ల తీసుకునే యాక్షన్స్ ఎప్పుడు తక్కువలోనే ఉంటాం. అదే బ్యాలెన్స్డ్ గా తీసుకునే యాక్షన్స్ ఎప్పుడు హైట్ గా ఉంటాయి. సో దట్ ఈస్ యువర్ సెకండ్ ఇంటర్ప్రిటేషన్. దెన్ the anamika finger, which is the nerve that connects here to a center of your heart. That's why you put engagement rings and so on. కదా, ఎంగేజ్మెంట్ రింగ్ ఎందుకు వేసుకుంటాము అంటే, ఈ హార్ట్ రింగ్ ఇక్కడ ఇలా ఫ్లో అయ్యి హార్ట్కి వస్తుంది, దానికని మన కనెక్షన్ బాగుంటుందని కదా మనం ఎంగేజ్మెంట్ రింగ్స్ ఇక్కడ పెట్టుకుంటాం. సో నా హస్బెండ్ తో కానీ నా స్పౌస్ తో కానీ ఎప్పుడు అలానే కనెక్షన్ ఉండాలి అన్నట్టుగా. సో ఇన్ ద సేమ్ వే, వెన్ యు ఆర్ సేయింగ్ అనామికాభ్యాం నమః విత్ ద మూల మంత్ర, టూ థింగ్స్ చెప్తున్నాను. ఒకటి, కార్మిక్ బేస్డ్ రిలేషన్స్ కట్ చేసాయమ్మా. ఒకటి లాస్, ఒకటి ఎస్, రెండు చెప్పిస్తున్నాను కదా. ఫర్ ఎవ్రీ ఫింగర్ ఐఎమ్ సేయింగ్ వన్ నాట్, వన్ కాన్ అండ్ వన్ ప్రో. సో ఏది చేయకూడదు, ఏది చేయాలి. సో అలాగే ఇక్కడ కూడా నాకుండే కార్మిక్ రిలేషన్స్ ని కట్ చేసాయమ్మా, నాకుండే ఒథెంటిక్ రిలేషన్స్ ని పెంచమ్మా. అది నీతో కూడా. ట్రాన్సాక్షనల్ రిలేషన్స్ ని కట్ చేసాయమ్మా, ప్యూర్ రిలేషన్స్ ని పెంచమ్మా. దానికి అంగుష్టాభ్యాం నమః, అనామికాభ్యాం నమః. సో ద రింగ్ ఫింగర్ ఈస్ the ring. It's a finger for representing connection, love. So I'm saying two things. All the way I'm been telling one not to do, one do, right? So one thing that you leave to do or let go of that thought when you do anamikaభ్యాం is let go of my transactional relations with divine and help me connect with the pure form of divine, non-transactional way of connecting with divine. That's one. The second, help me let go of the relationships that are formed because of karmic debts and burdens, and help me connect with my soul tribe, who are here to assist my journey.
That's my Anamikabhyam Namaha. By divine presence, by divine guidance, by divine showing me the path. Okay, so why am I rolling with my thumb again? Is because thumb is ego. So once I'm rolling it with my thumb, I'm saying let this ego self destruct and get etched with the authentic relation. So I become zero. Then the last is your little finger. సో కనిష్ఠకాభ్యాం నమః అంటే మనం రోల్ చేస్తాం ఫ్రమ్ ద టిప్, ఫ్రమ్ ద బేస్ టు ద టిప్ అగైన్ విత్ ద థంబ్. సో వాట్ ఈస్ దట్ యూ డూ వెన్ యూ సే కనిష్ఠకాభ్యాం ఈస్ యూ సే దట్ usually when you are little, when you are failure, when you are small, you are neglected. But without your lessons, you are not what you are today. మీ ఫెయిల్యూర్స్ లేకపోతే మీరు ఈ రోజు మీరు కాదు. మీ వీక్నెసెస్, మీరు పడిపోయిన కష్టాలు, మీరు పడ్డ దెబ్బలు, మీరు పడ్డ ఈ సొసైటీ మిమ్మల్ని ఏదేది తక్కువ అనుకుంటుందో ఆ తక్కువలో ఉంచే వారే మీరు. ఆ వారు ఈ లిటిల్ ఫింగర్ అనుకుంటే ఈ హ్యాండ్ కి ఏదైనా మనం పట్టుకోవాలి అంటే కెన్ యూ హోల్డ్ విత్ దిస్ 4 ఫింగర్స్? దిస్ ఫింగర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ బేర్స్ ద వెయిట్. అలానే మీ జీవిత జర్నీలో ఇన్ ద జర్నీ ఆఫ్ యువర్ లైఫ్, whatever are those hardships that you faced will provide a base for your life. So you can't negate it. You can't make them a pity party or a self-pity crying session because of your own self-sympathy, that I faced this, I faced this, I faced this. All of those forms you. And from here is the journey towards light. So you can't ignore who you are. Because without these experiences, there is no base for your life. You can't hold anything without this finger. So there's no point in telling or always talking to yourself that my life is full of misery. Is that so? Every moment, every second? Is that so? Don't you at all have any happy moments? Really? Or do you ignore? Do you have selective ignoring problem of ignoring all the happy moments and always remembering hard problems and thinking that's me? Which is it is right? How can a life be always sad? కుదరదు కదా. కొంతమందికి అన్నీ బాగుంటాయి, కానీ ఏది ఒక్కటి బాగాలేకపోతే దాని గురించే 150 సార్లు కాదు రోజంతా థింక్ చేసి ఉన్నవన్నీ మర్చిపోతాం. గుడ్ గా ఉండేవి ఆ లేని దాని గురించి తప్పించుకుంటూ ఉండి దానికి లేదు కాబట్టి నా లైఫే లేదు, నాదంతా ఏమి కష్టాలే, నా అన్ని అష్ట కష్టాలు పడిపోతున్నాను అని చెప్పుకుంటాం మనం. మనకి ఆల్వేస్ గివింగ్ దట్ ఫీడ్ ఇన్ టు మై హెడ్ అనమాట, ఆల్ ద టైమ్. ఇట్ కెన్ బి విత్ రిలేషన్ విత్ మై స్పౌస్, విత్ మై చిల్డ్రన్, విత్ మనీ, విత్ ఫ్యామిలీ, విత్ వర్క్, ఎవ్రీథింగ్. ఒక్కటి చేస్తే జనరలైజ్ చేసేస్తాం. ఒక్క జరిగింది అంటే ఎప్పుడు వాళ్ళు అలానే అని వాళ్ళకి మనం లేబుల్ చేసేస్తాం. దే ఆర్ బ్యాడ్, దే ఆర్ లైక్ దిస్ ఓన్లీ, దే ఆల్వేస్ డూ దీస్ థింగ్స్ టు మీ. ఎన్ని ఒక్కరెన్సెస్ అవుట్ ఆఫ్ 10 ఒక్కరెన్సెస్ ఒక్కసారా, 2 టైమ్సా, 10 టైమ్సా అది చూడం. ఒక్కసారి చేసినా చాలు. ఒక్కసారైనా ఒక్కసారే కదమ్మా. మనం ఒక్కసారి కూడా పక్కన వాళ్ళకి తప్పు చేసే ఫ్రీడమ్ లేదు అంటే how will we live life? If a person who is with you have no room to make error even once in 10 occurrences, how can that person live with you? What kind of life are you expecting the other person to be with because you are with him? From where do you get this self-importance that your life should never be so? Not even 1 in 10 occurrences. Forget about 100 or 1000 or 1 lakh maybe. అంత కూడా వి డోంట్ హ్యావ్ పేషెన్స్. ఒక్కసారి చేస్తే కూడా వాళ్ళని మనం, సో ఒక్క లైఫ్ లో ఒక్క తప్పు జరిగితే, ఒక్కరు ఏదైనా చేస్తే కూడా, లేదా 2 టైమ్స్ చేస్తే, డోంట్ లుక్ అట్ వన్స్ మీన్స్ మ్యామ్ దే డిడ్ 2 టైమ్స్. అవుట్ ఆఫ్ హౌ మెనీ occurrences? Just check that also, no? If you're counting for 2, count among how much? So if you say 2 out of 100, what
percentage is that? If you say 98 out of 100, makes sense. Yeah, there's seriously wrong with people around you. You might have to, maybe you should check yourself, are you a doormat? But if it's 2 out of 100, how menial is that? And what is that you tell that my life is full of misery? Overgeneralization kaledu. So that's the reason we say, Amma, I understand. Being small doesn't mean nothing. Thank you for all the experiences I had. So it gives me the power to be what I am. So make me more strong. అని చెప్పడానికి కనిష్టకాభ్యాం. And then Karatala Prashtabhyam Namah. I did all of this in the front, at the back. I had to do something for this also, no? Because divine just doesn't work at one side, it does just both the sides. అందుకని రెండు చేతులతో Karatala Prashtabhyam Namah అని చెప్పి. అర్థమైందా? అప్పుడు చెప్పినప్పుడు మనకి కామ్ అవుతాం అన్నమాట. నాకు అమ్మ ఉంది అనే ధైర్యం వస్తుంది. అమ్మ డైరెక్ట్ చూస్తారు అనే ధైర్యం వస్తుంది. నన్ను బ్యాలెన్స్ చేస్తారు, నా ఎమోషన్స్ కానీ, నా కష్టాలు, నాకుండే మూడ్ స్వింగ్స్, నాకుండే ఈ హౌ ఐ షుడ్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ అనే ఒక థాట్ ప్రాసెస్, నాకుండే భయాలు, అమ్మ చూసుకుంటారు అనే భయపడాల్సిన అవసరం లేదు, అటు భయపడకుండా ఉండాల్సిన పరిస్థితి లేదు. బ్యాలెన్స్. అండ్ అమ్మ టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయి నా చుట్టూ. ఐ థింక్ దట్స్ నేను ఫేస్ అయ్యానేమో పాస్ట్ లైఫ్ లో. సో ఇప్పటికీ అది హోల్డ్ చేసుకోవడంలో ప్రయత్నం లేదు. ఉన్నాయి, వాళ్ళు అట్లనే యాక్ట్ చేస్తారు, వాళ్ళ యాంకర్స్ పాస్ట్ లైఫ్ స్టోరీని రిమైండ్ చేయడం కోసం. ఈ లైఫ్ లో వాళ్ళు ఇలానే పుట్టారు, వాళ్ళను బాధ పెట్టడానికే పుట్టారు, లేదు వాళ్ళు ఇలా డబ్బులని పోగొట్టేస్తూ ఉంటారు, లేదు అప్పులు చేసేస్తూ ఉంటారు, లేదు ఒక్కటాన్ని పట్టుకొని దాన్నే గుచ్చి 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 మనల్ని బాధ పెడుతూ ఉంటారు, మాటలతో గానీ చేష్టలతో గానీ. లేదు అంటే ఏదో మనకి ఇదోటి ఇంకోటి చేశారు అన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది, లేదు మన విష్ ఫుల్ఫిల్ కానట్టు ఫీలింగ్ వస్తుంది. వాట్ ఎవర్ దట్ ఈస్ ఫర్ యూ. సో అవన్నీ టాక్సిక్స్ అంతా వదిలిపించేసి నా ఎక్స్పీరియన్సెస్ ని ఆనర్ చేయడానికి, నన్ను చూసి నేను నా మిర్రర్ లో నన్ను చూసుకున్నప్పుడు ఐ షుడ్ నాట్ ఫీల్ ఆమె, నా ఫెయిల్యూర్స్ ని నేను డిస్కార్డ్ చేయలేను. సో కెన్ ఐ లవ్ మై ఫెయిల్యూర్స్, కెన్ ఐ రియల్లీ ఎంబ్రేస్ మై ఫెయిల్యూర్స్? ఎందుకంటే ఆ ఫెయిల్యూర్స్, ఆ పెయిన్ నుంచే ఈ పర్సన్ ఎమర్జ్ అయ్యారు. ఈ రోజు నేను ఇంత కష్టం ఉన్నా నేను ఫేస్ అవ్వగలుగుతున్నాను, లేదు ఇంకోటి చేయగలుగుతున్నాను అంటే దాని అర్థం నాకు వచ్చిన పరిణితి, ఈ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఫేస్ అయ్యే పరిణితి వచ్చింది నాకు. ఒక గాజు బొమ్మలాగా ఆ ప్రాబ్లం రాగానే నేను బ్రేక్ అయిపోకుండా ఇంకా నన్ను నేను గ్యాదర్ చేసుకుంటూ బతుకుతున్నాను. గివ్ అప్ చేయలేదు, కష్టపడుతున్నాను, బాధపడుతున్నాను, బట్ గివ్ అప్ చేయలేదు. సో I need appreciation for myself, because this me is the silent witness for all the pain that I went through. So I can't discard my little me, the painful me that felt, that underwent all those pains. అనుకుంటూ కనిష్టకాభ్య. ఏమ్మా, దిస్ ఇస్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ న్యాస. ఇట్లనే చెప్పుకుంటూ పోతే ప్రతి న్యాసలో చాలా తత్వం ఉందమ్మా. ఓకే, సో అట్లీస్ట్ ఇది చేసి హృదయాయ నమః అంటే, హృదయాయ నమః is the next nyasa, which is talking, please fill me. So if she has to connect here, she has to be here. ఇక్కడ కనెక్ట్ కావాలి అంటే ఇక్కడ లేకుండా ఇవన్నీ ఎలా చేస్తారు? కాబట్టి సెకండ్ న్యాస టాక్స్ అబౌట్ యువర్ అంగన్యాస. This is karanyasa. Kara means hands, so karanyasa. Anga means body. So now for getting here, you have to fill yourself with some divine essence too. So for that, హార్ట్ లో అమ్మ నువ్వు హార్ట్ లో ఉండు, తర్వాత నా హెడ్ లో ఉండు. ఎందుకు? ఇక్కడ నా సహస్రార ఉంది, ఇక్కడ నుంచి వస్తే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ రావాలి అంటే ఇక్కడ రావాలి, తర్వాత ఇక్కడ ఉండాలి. ఎందుకు? నా బ్రహ్మగ్రంథి ఉంది. సో ఇక్కడ నుంచి ఉంటే ఇక్కడ వస్తుంది. సో ఈ నాలెడ్జ్ నా తల్లో ఉండే ఈ చెత్త చెదారం థాట్స్ మిసరీ ఇదంతా తీసేసి రీప్లేస్ విత్ డివైన్ లవ్, డివైన్ థాట్స్. let me be a pure channel for a divine love and divine connection. దానికి శిఖాయై వషట్, నా శిఖాంలో ఉండు. సో హృదయాయ నమః, శిరసే స్వాహ, three fingers, tap it, 2 fingers which is pointing and heart, center heart is
Hridayaya Namaha. 3 fingers on the top is your Sirase Swaha. Is thumb finger touching your Sikham is Sikhaya Voshet. Okay. Voshet ante నపుంసక లింగం అండి. స్వాహ అంటే గర్ల్ కదా, అలా వౌషట్ అంటే ఐఎమ్ సేయింగ్ ఎనీ డివైన్ ప్రెసెన్స్ కెన్ ఎంటర్ ఇన్ టు మీ. ఐఎమ్ గివింగ్ పర్మిషన్, నాట్ జస్ట్ ఉమెన్, మెన్ కూడా చేయొచ్చు. ఎవరైనా కానీ డివైన్ ఎసెన్స్ నాలో ప్రెసెంట్, నాలో ఫ్లో అయ్యి నన్ను ఇది చేయండి. ఓకే. దెన్ నేత్రత్రయాయ వోషట్. కవచాయ హుమ్ అంటే నేను ఐఎమ్ కవరింగ్ మై హోల్ మై బాడీ యాజ్ ఎ ప్రొటెక్టివ్ లేయర్ with this Moola mantra, so that no negative inferences again starts to interfere with my thought process. Kavachaya hum ante cover చేసుకుంటున్నా నేను ఆ డివైన్ మంత్రంతో. ఎందుకని అంటే మళ్ళీ నెగటివ్ ఫోర్సెస్ వచ్చి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, చుట్టుముట్టకుండా. నెక్స్ట్ నేత్రత్రయాయ వోషట్ అంటే మళ్ళా నాకుండే 2 కళ్ళతో నేను చూసిందే ఎల్లప్పుడూ సత్యం అనుకుంటాను. I see 2 eyes and think this is a artistic truth, but to tell people that there are some truths that are not visible. So there are some actions that are so subtle that you need to pay attention. మనకంతా చెప్పినట్టు చేస్తేనే ఇదో నేను చేశాను, ఇదే నేను చేశాను, ఇదో నేను చేశాను అని టంకాలు కొట్టుకుంటేనే అది పక్కన వాళ్ళకి కనపడుతుందా? కనపడకుండా కూడా మనం గమనించాము అంటే పక్కన వాళ్ళు మన కోసం ఇంకా ఎంత చేస్తున్నారో అని అర్థమవుతుంది. సో దాన్నే బాడీ లాంగ్వేజ్ అంటాం. అబ్జర్వ్ చేస్తే పక్కన వాళ్ళు మనకి ఏమేమి చేస్తున్నారు, ఎంత హెల్ప్ చేస్తున్నారు, ఎంత సపోర్ట్ చేస్తున్నారు, అలాంటి మనం ఐస్ ని ఓపెన్ చేసి పెట్టుకున్నాము అంటే నేను ఒంటరి అనే ఫీలింగ్ రాదు, నాకు ఎవరు లేరు అనే ఫీలింగ్ రాదు. లేదు నానేమి గ్రో కాలేదు, ఇన్నాళ్ళు ఈ పూజ చేశాను, ఏమీ రిజల్ట్ లేదు, అలాంటి మాటలు రావు. ఆ మాట అంటున్నాం అంటే అర్థం ఏంటి అంటే మనము 2 కళ్ళతో విజిబుల్ గా ఉండేవే చూస్తున్నాం, అన్విజిబుల్ గా ఉండేవి చూడలేదు. ఏమండి మీరు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఒక 10,000 ఒక దైవ కార్యానికో ఇదేనికో వేశారు. ఓకే. 1,00,000 దానివల్ల మీకు ఒక 2 పాయింట్స్ ఆఫ్ పుణ్యం వచ్చింది. కానీ మీకు తెలియకుండా ఒక 1,00,000 రూపాయలు యాక్సిడెంట్ లో పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. సో ఈ 1,00,000 రూపాయలు ఈ యాక్సిడెంట్ కి ఖర్చు పెట్టడం గొప్ప, ఈ 10,000 దైవ కార్యానికి ఖర్చు పెట్టడం గొప్ప? సో నేను ఈ 10,000 దైవ కార్యానికి ఖర్చు పెడుతున్నానని మీరు ఏడిస్తే అమ్మ ఏం చేస్తుంది? ఆ 1,00,000 రూపాయలు అక్కడ కట్టేస్తుంది. నెట్ ఎవరు నష్టపోయారు? 90,000 మీకే నష్టం. అదే ఆ 10,000 దైవ కార్యానికి ఖర్చు పెడితే అమ్మ ఈ 1,00,000 రూపాయలు కాకుండా చేస్తదిగా. ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడు వస్తుంది? వెన్ ఐ సీ దట్ ఓకే, బై స్పెండింగ్ ఆన్ గుడ్ కర్మ అక్యుములేషన్ ఐ కెన్ ఎలిమినేట్ మై నెగటివ్ కర్మ అనే థాట్ వస్తే దెన్ ఐ స్పెండ్ ఆన్ గుడ్ కర్మ. Whatever that is, charity, donation, food donation, this, that, whatever that good karma accumulation actions are. But if I don't see that, I always, Divine Mother she will remove that veil and you end up spending 1 lakh on something which you shouldn't. Net, where did you go? You lost 90K. Why? Because you didn't see with your third eye that had I had spent on good karma, my negative karma will negate. This good karma will negate my negative karma and its impact. Same way, because I did so much of ABCDFGH, today I am having this. It may not be that my problem would have not solved, but I was put into a better spaces. ఇది ఎప్పుడు వస్తుంది? థర్డ్ ఐ ఓపెన్ ఉంది, నేను చూస్తేనే. కళ్ళతో చూడాలంటే నేను ఏం చేస్తాను? నా ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా? ఇఫ్ మై ప్రాబ్లం ఇస్ నాట్ సాల్వ్, ఓకే, దట్ డివైన్ ఇస్ నాట్ వర్కింగ్. ఆ దేవుడు పనిచేయట్లేదు, నాకు వర్క్ కాలేదు. కానీ ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసిన ముందర నా లైఫ్ ఎలా ఉంది, ఒక నిర్దిష్టంగా ఒక 8 weeks 10 weeks చేశాక హౌ ఈజ్ మై లైఫ్, బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ దట్ ఈస్, హౌ వాజ్ మై లైఫ్, ఆఫ్టర్ 8 weeks ఆఫ్ చాంటింగ్ హౌ ఈజ్ మై లైఫ్. కంపేర్ చేసుకొని రిఫ్లెక్ట్ చేసుకుంటే చిన్నవి ఇన్ని తేడాలు కనిపిస్తాయి మనకి. బట్ the problem won't be solved. The main problem that you are suffering may not solve. But the path is getting paved. So without the path, how will you run? So for you to have that problem resolution, first foundation has to be built. And this 8 weeks or whatever you're doing is building that solid foundation so that you don't fall again back into the same pit.
అది మనం మర్చిపోయి డేటీ హాపింగ్ చేస్తాం, గురువు హాపింగ్ చేస్తాం. నాకు ఇది పని చేయట్లా, వీళ్ళు పని చేయట్లా. లేదు అంటే గురువుతో ట్రాన్సాక్షన్ చేస్తాం. అమ్మ నీకు 1000 రూపాయలు ఇస్తా, నాకు ఈ ఆన్సర్ చెప్పు. ఎప్పుడు చెప్తావమ్మా, ఎప్పుడు చెప్తావు, ఎప్పుడు చెప్తావు. ఇలాంటివి కూడా చేస్తాం మనం కొంతమంది. ఏమొస్తుందండి? అది జ్ఞానం. సో నేత్రత్రయాయై వషట్. అమ్మా కంటితో కనపడనివి కూడా నాకు కనిపించి జ్ఞానం చేపించు. ప్లీజ్ హెల్ప్ మీ బికమ్ హంబుల్ అండ్ హెల్ప్ మీ సీ థింగ్స్ దట్ ఐ కాంట్ సీ విత్ మై నేకెడ్ ఐస్. Netratrayayai worship. I watch 2 eyes, and the third is my middle, which is my Agnya Chakra. When my Agnya Chakra opens, I can see things that are not perceived by my human eyes. కంటితో కనపడేది చిన్ని చేంజెస్ ఈ 3వ ఐతో చూసానంటే ఓపెన్ అవుతే నాకు కనిపిస్తాయి. కాబట్టి క్లోజ్ అయిపోతే అజ్ఞానం వల్ల ఏమీ చేంజ్ లేదు, ఏమీ కాలేదు, ఏంటో ఇలాంటి వైరాగ్యం మాటలు ఉండకుండా అప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడుకో నా ప్రాబ్లం సాల్వ్ కాలేదు, కానీ ఇవన్నీ చిన్న చేంజెస్ వచ్చాయి. ఇది నా రోడ్డు పడుతోంది, నా ఫౌండేషన్ బాగుంది అంటే దాని మీద నేను మళ్ళీ పడిపోను, దాని మీదకి వెళ్తాను, ముందుకు వెళ్తాను. ఆ ఉద్దేశంతో అమ్మ నాకు ఫౌండేషన్ పెట్టిస్తున్నారు. ఇది ప్రూవ్ చేయడం కోసం మీకు ఎక్స్పెరిమెంట్ చెప్పాను. ఏంటి? మట్టి తీసుకొని బాటిల్లో నింపి ట్యాప్ కింద పెట్టండి, ఎంతసేపు పట్టిందో దాన్ని మళ్ళీ తిరగా వైట్ వాటర్ కావడానికి అని. చేశారా ఎవరైనా ఎక్సర్సైజ్? ఎంతసేపు పట్టింది? పట్టిందా? కొంతసేపు పట్టిందా? వెంటనే అయిపోయిందా? ఎవరెవరు చేయలేదో వాళ్ళందరూ చేయండి. ఒక వాటర్ బాటిల్లో, తెల్లగా ట్రాన్స్పరెంట్ బాటిల్లో మట్టినేసి బాగా కుదిపి ఇలా షేక్ చేసి ఫ్రెష్ వాటర్ ట్యాప్ కింద పెట్టండి. ఎంత టైం అయి పట్టింది ఆ ఫ్రెష్ వాటర్ ఈ వాటర్ బాటిల్లో ఉండే నీటిని పుష్ అవుట్ చేసి మొత్తం వాటర్ బాటిల్ వైట్ వాటర్ కావడానికి? టైం చూసుకోండి. అంత టైం పట్టిందా? అంత టైం అంటే మరి మన కర్మల్లో అది క్లెన్స్ కావడానికి అది కూడా టైమేగా. మీరు చేస్తున్న పారాయణాలు, మీరు చేస్తున్నవన్నీ అంత టైం పడుతుందనేగా. సో అలా మీకు రియలైజేషన్ వస్తుంది. అప్పుడు మీరు చూడగలుగుతారు, ఓ ఇది చేయడం వల్ల నాకు చిన్న చేంజెస్ వచ్చాయి. ఇంతకుముందు ఇది భయపడేదాన్ని, ఇప్పుడు మాట్లాడగలుగుతున్నా. చేయాలి అంటే నాకు కష్టం ఉండేది, ఇప్పుడు కాలం చేయగలుగుతున్నా. ఎందుకు? యూ హ్యావ్ టు గెట్ టు దట్ డివైన్ లైట్. సో దిస్ ఇస్ ఆల్ ద పాత్ దట్ ఈస్ షీ ఈస్ పేయింగ్ ఫర్ యూ. దానికి నేత్రత్రయాయై వషట్. ఇంకా అస్త్రాయ ఫట్. అస్త్రాయ ఫట్ అన్నప్పుడు రౌండ్ చేసుకొని ఒక 3తో ట్యాప్ చేస్తాం. వాట్ ఆర్ వి డూయింగ్ దిస్ 3 ట్యాప్స్ అంటే 1 సర్కిల్ అండ్ 1 ట్యాప్. ఏం చేస్తున్నాము అంటే ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ మై లెఫ్ట్, ఓకే, ఆన్ టు ద టాప్ అండ్ మేకింగ్ లైక్ ఎ సర్కిల్ అండ్ దెన్ ట్యాప్. నా లెఫ్ట్ షోల్డర్ నుంచి తీసుకువెళ్తాను, ఒక ట్యాప్ చేస్తాను. దీని అర్థం ఏంటి? నేను కవచాయ హోమ్ అని నా ఫిజికల్ బాడీని కవర్ చేసుకున్నాను, బట్ ఐ వాంట్ టు ఆల్సో కవర్ మై సటిల్ బాడీ. సో మా ప్లీజ్ once again put me a bubble wrap so that I shall be grounded with these truths. ఇప్పుడు నేను నేర్చుకున్న సత్యాల్ని నాలోనే ఉంటాయి, మళ్ళీ నేను మర్చిపోను రేపొద్దున కల్లా. దీని నుంచి బిల్డ్ చేసుకుంటాను. సో కష్టపడి ఎల్కేజీ నుంచి యూకేజీకి రాగానే ఎల్కేజీ సిలబస్ అంతా మర్చిపోకుండా దాని నుంచి బిల్డ్ చేసుకుంటూ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్కి వెళ్తాను అని చెప్పడానికి. మళ్ళా నెగిటివ్ ఫోర్సెస్ వల్ల ఇవన్నీ మర్చిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి అస్త్రాయ ఫట్. భూర్భువ స్వరోమితి దిగ్బంధ అంటే 4 లోకాల నుంచి లాక్ చేస్తున్నాను, సో దట్ ఏమి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా ఉంటాయి. ఇది మీ యొక్క స్థితి. ఈ 4 చేశాక ధ్యాన శ్లోకంలో ఉండే దేవతని, వాట్ ఎవర్ ఇస్ ద భూర్భువ స్వరోమితి is from the 4 lokas, I'm doing a lock so that no obstacles come from internal or external enemies. After I do this, whatever is the dhyana sloka, I imagine the divine mother in my third eye and then meditate upon that figure. సో థర్డ్ ఐ దగ్గర ఆ ధ్యాన శ్లోకంలో ఉండే అమ్మవారి యొక్క రూపాన్ని నాకేం తెలియకపోయినా, నేనేం ఊహించుకోలేకపోయినా ఆవిడ అక్కడ డిస్క్రైబ్ చేశారు ఆ లైన్స్ లో, ఈవిడ ఇట్లా ఉంటారు రక్తాంబుజే అన్నట్టుగా. సో ఆ ఒక వాటి మీనింగ్ తెలుసుకొని దాన్ని ఇక్కడ నేను స్థాపించుకొని అప్పుడు నేను మెడిటేట్ అపాన్ చేయాలి. అది ద పర్ఫెక్ట్ వే టు డూ ఏ మంత్ర జప. చేశాక అప్పుడు మనం ఒక నిర్దిష్టంగా 15 నిమిషాలు 15 minutes ఆఫ్టర్ యూ డూ కమ్ అవుట్ అగైన్
With this new equipped knowledge, I would say, even though I don't know, I still do with the same nyasa, but the inner meaning of doing double is before, after, previous, after. Okay. సో ప్రీవియస్ అప్పుడు నేను ఇలా థింక్ చేశాను, ఇప్పుడు కొత్తగా 15 నిమిషాలు కామ్ థింక్ చేశాను కాబట్టి ఇప్పుడు నా ప్రాబ్లం గురించి నేను ఆలోచన చేసినప్పుడు నాకు ఇది చెయ్యమ్మా అని మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేసి దిక్విమోక చెప్పేస్తాం. సో 4 మోకాలు ఎవరైతే మమ్మల్ని స్టాప్ చేసి పెట్టారో ఐఎమ్ ఫ్రీ, నా జపం నేను ఫినిష్ అయిపోయింది, ఐ ఫినిష్డ్ మై జప, ఎవ్రీబడి కెన్ ఇంటర్ఫియర్, ఐ కెన్ హ్యావ్ టాస్క్, సో ఇట్స్ ఓకే అని దిక్విమో చెప్తాం. సో ఆఫ్టర్ దట్ వెన్ ఎవర్ యూ థింక్ అబౌట్ ఎ సొల్యూషన్, ఎ ప్రాబ్లం, you have a better understanding about what action you have to do, whether this is coming from my vices or from my divine guidance. Am I attaining balance or not in this particular act by doing so? Am I making a connection with the divinity, or am I using this connection as a transaction? So I'm paying, so you're doing service is a transaction. Then double is not pani chestunnavu anedi transaction. డబ్బులు ఇచ్చినా ఇంతలాగా చేయాలని రూల్ లేదు, కానీ నువ్వు నాకు చాలా చేస్తున్నావు, సో ఐఎమ్ గ్రేట్ఫుల్ అనేది కనెక్షన్. సో ఎక్కడెక్కడ గ్రాటిట్యూడ్ ఉందో, కృతజ్ఞత భావం ఉందో, అక్కడ ట్రాన్సాక్షన్ ఉండదు, రిలేషన్. ట్రాన్సాక్షనల్ గా వచ్చేసింది అంటే అక్కడ నువ్వు అహం వస్తోంది, నేను నీకు ఇస్తున్నా కాబట్టి నువ్వు నాకు సర్వీస్ చేయి. సో బాత్రూమ్ కడగడానికి తీసుకోవడానికి 300 తీసుకుంటారండి, అందరూ 300 తీసుకొని క్లీన్ గా క్లీన్ చేయాలని రూల్ లేదుగా. వస్తారు, డబ్బు క్లీన్ చేసుకుంటారు, 300 తీసుకుంటే వెళ్ళిపోతారు. కానీ కొంతమంది వస్తారు 300 తీసుకొని 1000 రూపాయలు సర్వీస్ ఇచ్చి వెళ్తారు కదా. సో నేను నీకు డబ్బు ఇచ్చాను అంటే 300కి 1000 వాడికి ఒకటేనా మనం పట్టుకునే బకెట్? కాదుగా. సో వాడు 300 ఇచ్చావు, కానీ నేను 300 ఇస్తా, ఎవరైనా బాత్రూమ్ కడగడానికి ఉంటారా? అది ఎప్పుడు తెలుసుకుంటాము అంటే, ఏ దేశాలకో 300 ఇచ్చినా కూడా మాకు బాత్రూమ్ కడగడానికి మనుషులు దొరకరండి, మేమే క్లీన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా. ఆ మాట వింటే మనకి ఇక్కడ అబ్బా మనం ఎంత గ్రేట్ అనిపిస్తుంది. అది లేకపోతే మనకు అనిపించకూడదా? పక్కన వాళ్ళు ఎవరో సఫర్ అవుతుంటే అది చూసి మనం అబ్బా మనం ఎంత గ్రేట్ అనుకున్నా అదేం దరిద్రం. When I see somebody suffering, I feel, oh yeah, I'm better than that. Okay, good, my life is good. Why? We can also not let other people suffer, let them be happy. I also can be happy by being present to the goodness that life is present in me, right? And that's what I'm trying to say, is all is intervened in this 10 slokas. Okay, so ఇంతుందండి. సో దీంతో మనం ఒక మంత్రం రేపు చెప్పినప్పుడు ఇది ట్రై చేసి ఆ తర్వాత మనం వేరే ముందుకు వెళ్దాం, సరేనా? That is why Durga Saptasati is Brahma Vidya. You have so many of such small things intervened, which makes a greater sense if you actually apply. So for those people who said 42 times, 50 times, because we don't know the meaning, we do like a bull, just go hard and hit. So at least the sage's feeling is, if they do 42 times, somewhere knowledge kicks in. Even if that person is under a very, very bad ordinary guru, by divine graces, mother's generosity, they might get a aha moment, mentos moment, and some things will start working. And that is the reason they said 42 times. It's not that she can't just shift your life in a day or in a two. It's just that's the time they give. Okay, ma? And you're giving yourself also that time to integrate all this spiritual wealth into your physical body, both ways. Sarema, this is what is the Nyasa class today. Very important. If you can do it, it really shifts our spaces. Sarena, ఏమైనా doubts ఉన్నాయా అమ్మా? We are spellbound by your explanation, madam అని చెప్తారా? సరే.